ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 రోజుల క్రితం తన సుదీర్ఘ ప్రెస్ మీట్లో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న అరాచక పరిపాలన మీద, ముఖ్యంగా గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ పేకాట క్లబ్బుల మీద కానీ నకిలీ సారా మీద తన సుదీర్ఘ ప్రెస్ మీట్లో ఎన్నో క్వశ్చన్స్ చంద్రబాబు నాయుడికి, కూటమి గవర్నమెంట్కి అడిగిండు. కానీ ఏ ఒక్క క్వశ్చన్ కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు కానీ, కూటమి నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ సమాధానం చెప్పలేకపోయారు. సాక్షాత్తు నకిలీ సారా తయారీలో కుంభకోణంలో సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే మెయిన్ సూత్రధారి అయినా కూడా ఇప్పటి వరకు కనీసం అతన్ని అరెస్ట్ చేయలేదు. దానితో పాటు జనార్దన్ రావు అనే మనిషి, అతని మీద ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేదు. అంటే సమాజంలో అంత బహిర్గతంగా వీళ్ళు దొరికిన తర్వాత, విత్ ఎవిడెన్స్తో సహా దొరికిన తర్వాత కూడా సాక్షాత్తు ప్రజాప్రతినిధి మీద కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేని ఈ చేతకాని చంద్రబాబు నాయుడు ఇంకా బిల్డప్ ఇవ్వమంటే మాత్రం నెంబర్ 1గా ఇస్తాడు. తప్పిస్తే ప్రజలు ఎటుపోయినా అతనికి అవసరం లేదు. అరే, నకిలీ సారా వ్యవహారంతో కొన్ని వందల మంది ప్రజల ప్రాణాలు పోతుంటే ఈ గవర్నమెంటే, సాక్షాత్తు ప్రజలు ఓటేసిన ఈ ప్రజాప్రతినిధులే విచ్చలవిడిగా నకిలీ సారాన్ని తయారు చేసుకుంటా ప్రజల ప్రాణాలను తీస్తుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంత సుదీర్ఘంగా క్వశ్చన్స్ విత్ ఎవిడెన్స్తో సహా లేవనెత్తితే ఇప్పటి వరకు కనీసం దానికి సమాధానం చెప్పేంత దమ్ము ధైర్యం కూడా ఈ కూటమి నాయకులకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్కి కానీ, పవన్ కళ్యాణ్ వీళ్ళెవరికి లేదు. వీళ్ళకి కావలసింది దోచుకోవడం తప్పిస్తే ప్రజలు ఎటువైనా పర్వాలేదు, ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఎంతసేపు వీళ్ళు బాగుపడడం, వీళ్ళ పార్టీ కార్యకర్తలు బాగుపడడం తప్పిస్తే ప్రజలకు వీళ్ళు ఏమాత్రం ఏ మంచి చేయరు. కానీ ఈ ఎల్లో మీడియా మాత్రం అవన్నీ విషయాలు దాచిపెడుతూ ఇంకా ఆ ప్రభుత్వానికి, ఈ చంద్రబాబు నాయుడుకి సిగ్గు లేకుండా సపోర్ట్ చేస్తుంటుంది అనమాట. అక్కడ సాక్షాత్తు ములకల చెరువులో 20,000 నకిలీ సారా బాటిళ్ళు దొరికినాయి, స్పిరిట్ బాటిల్ దొరికినాయి. వాటి మీద చర్య లేవు. యథేచ్ఛగా రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా ఈ నకిలీ సారా దందా నిర్వహిస్తున్న ఈ టీడీపీ నాయకులకి ఇంకా ఒత్తాసు పలుకుతున్న ఈ ఎల్లో మీడియాని చూస్తుంటే, ఇంకా ఒత్తాసు పలుకుతున్న ఈ పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఇందుకా ప్రజలు వీళ్ళకు ఓటేసింది. ఇప్పటికైనా ప్రజలలో మార్పు రావాలి. మంచి చేసిన నాయకుడిని ఓడగొట్టి ఒక ఎంతసేపు అబద్ధాల పునాదుల మీద బతికే చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయకుడిని గెలిపిస్తే ప్రజల పరిస్థితి ఇలాగే ఉంటుంది.